దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి శ్రేష్టమైనటువంటి మేల్కొల్పు ప్రార్థన సహవాసపు సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం. మరి నూతన సంవత్సరాన్ని ప్రారంభించి చక్కగా మీరు మీ యొక్క స్థితి అంతటిని కూడా ప్రభువులో కనిపెడుతూ కొనసాగుతూ ఉన్నారని నమ్ముచున్నాను. మరి ఈ నూతన సంవత్సరంలో చక్కటి జీవిత స్థితిని మనం కలిగి ఉండాలి. ప్రభు యొక్క కృపకు మనం ఎప్పుడు కూడా పాత్రలమవుతూ ఉండాలి. కృప యొక్క ఎప్పుడు కూడా పాత్రలమవుతూ ఉండాలి. కాబట్టి ఈ కృపకు ఎప్పటికప్పుడు పాత్రలు అవ్వాలన్నటువంటి ధ్యానము మనకు ఉండాలంటే ఎప్పటికప్పుడు ప్రభు సన్నిధిలో మనము ఒప్పుకునే వారంగా ఉండాలి. ఒప్పుకోలు అవసరం. ఈ నూతన సంవత్సరంలోకి నడిపించబడినటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఒప్పుకోలు ఏమైనది? ఒప్పుకోలంటే అంగీకరించుట, లేదా నువ్వు చేసిన పొరపాట్లు, నువ్వు చేసిన అతిక్రమాలు, నీ యొక్క మరి పాపములు లేదా అన్యాయపు స్థితి, ఇవన్నీ కూడా ఒప్పుకునే స్వభావాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఒప్పుకోవడం అనేది మనకి చేతనవ్వకపోవడం వల్ల మన హృదయం ఏమవుతుందంటే కఠినంగా మార్చబడి మరి మూర్ఖతరమైనటువంటి స్థితిలోనికి నడిపించబడి మూర్ఖురాలుగా మార్చబడుతూ ఉంటాం. ఆ ప్రమాదం చాలా భయంకరమైనది. కాబట్టి ఆ ప్రమాదంలోనికి మనం పోకుండా ఉండాలంటే మన యొక్క స్థితిని ఎప్పటికప్పుడు ఒప్పుకుంటూ ఉండాలి. మరి ఒప్పుకుని ఎడల దేవుడు కరుణించి మరి మనల్ని నీతిమంతులుగా చేసే దేవుడై ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కాబట్టి ఈ పాప భారము లేదా తప్పులు మోస్తున్నటువంటి తప్పుడు స్థితి లేదా అన్యాయపు స్థితి మన మీద భారంగా పనిచేయకుండా, మన హృదయాల్ని బరువు ఎక్కనివ్వకుండా ఉండాలి అంటే మనం యొక్క తప్పుల్ని, పొరపాట్లని, పాపాలని ఎప్పటికప్పుడు ఒప్పుకుంటూ ఉండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఒప్పుకోలు లేకపోవడం వల్ల చాలామంది తమ యొక్క జీవితాల్ని మరి నాశనంలోకి నడిపించుకున్నారు. దైవజనుడు సహోదరులు భక్త్ సింగ్ గారి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయన అయితే మరి ఉదయం ప్రారంభం నుండి సాయంత్రం వరకు తాను చేసిన పరిచర్య, దేవుని పని, ఆ యొక్క బోధ, ఇలాంటివన్నీ కూడా సాయంత్రం అయిన తర్వాత పడుకునే ముందు ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వచ్చి అడిగేవాడంట, ప్రభా ఈరోజు నీకు ఇష్టమైన వాడిగా బ్రతికానా లేదా, ఇష్టమైనటువంటి పనులు చేశానా లేదా, లేకుంటే నా ప్రవర్తనలో ఏమైనా దోషం ఉందా, ఏదైనా తప్పు దొరికిందా, ఏదైనా పాపం అనిపించిందా, దయతో నాకు చెప్పునైనా నేను సరి చేసుకుంటాను, చెప్పునైనా నేను తీర్చిదిద్దుకుంటాను, చెప్పునైనా నాకు మరొక అవకాశం ఈయనైనా అని ప్రతిరోజు ప్రభుని అడుగుతూ ఉండేవారట. నేనైతే ప్రతి ప్రార్థనలు అడుగుతాను, నా దోషాలని క్షమించు ప్రభా, నా అపరాధములు క్షమించు ప్రభా అని ఉదయకాల ప్రార్థనలు అడుగుతాను, సాయంకాల ప్రార్థనలు అడుగుతాను. అలాగే నేను చేసే ప్రతి ప్రార్థనలో అడుగుతూ ఉంటాను. నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ప్రేయర్ చేసుకుంటాను, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ప్రేయర్ చేసుకుంటాను. ఇలాగ నేను ఎక్కడైతే ప్రేయర్ చేస్తుంటూ ఉంటానో ప్రతి ప్రేయర్ స్థలంలో కూడా మరి ఈ మాట ప్రార్థనలో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు ఒప్పుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. ఒప్పుకోలు లేక ఏమవుతుందంటే హృదయము బరువెక్కుతుంది. ఒప్పుకోలు లేక ఆ మలినం ఏమవుతుందంటే ఆ జీవితం అంతటిని కూడా మలినంగా మార్చేస్తుంది. ఈ దుర్వాసన ఏమవుతుందంటే అది ప్రబలి జీవితం అంతా, దేహం అంతా దుర్వాసనగా మార్చబడుతోంది. కాబట్టి ప్రియ సహోదరుడా, ఈ నూతన సంవత్సరంలో నీవు ఒక చక్కటి ఒప్పుకోలుతో మరి ప్రభు దగ్గరికి రా. గత సంవత్సరపు పాపస్థితి అంతటిని కూడా ఒప్పుకో. సంవత్సరానికి ఒకసారైనా దేవుని దగ్గర ఒప్పుకునే ప్రయత్నం చేయి. కొద్దిమంది వారానికి ఒకసారి ఒప్పుకుంటుంటారు. ప్రభు సన్నిధికి వచ్చి, మందిరానికి వచ్చి ఆ ప్రభు బలలో సమీపించేటప్పుడు రొట్టె ద్రాక్షరసమును మరి పానం చేస్తున్నప్పుడు, ఆ రొట్టె తాగని కొత్త నిబంధనలు పాలిభాగస్తులు అవుతున్నప్పుడు ఒప్పుకుంటూ ఉంటారు. అందుకనే హోలీవే పరిచర్యలో ప్రతి ఆదివారం కూడా ఈ పరిచర్య బల నిబంధన పరిచర్య జరుగుతోంది. ఎందుకంటే ఒప్పుకోలు మీకు ఉండాలని, ఎప్పటికప్పుడు శుద్ధీకరణ జరగాలని, ఎప్పటికప్పుడు అది తిష్ట వేసుకున్నటువంటి పాపముగా మనల్ని దహించి వేయకుండా మనము ఆ పాప భారము నుండి, పాప బరువు నుండి మనము తగ్గించుకొని, ఆ బరువును మనం తగ్గించుకుని తేలిక చేసుకోవడానికి మరి ప్రయాస కలిగి ఉండాలని ఈ యొక్క పరిచర్య మనం చేస్తున్నాం. కాబట్టి ప్రియ సహోదరుడా, ఈ నూతన సంవత్సరంలో ఎప్పటికప్పుడు ఒప్పుకుంటూ ఉండు.
ఉదయం చేసావు తప్పు వెంటనే ఒప్పుకో, నీకు తెలిస్తే. ఒకవేళ అప్పుడు నీకు తెలియలేదు, తర్వాత ఎప్పుడో తెలిసింది, వెంటనే ఒప్పుకో. ఎవడి పట్ల నువ్వు దురుసుగా ప్రవర్తించావు, అప్పుడు నీకు అది తప్పుగా అనిపించలేదు, తర్వాత అనిపించింది, అరే అతని మీద నేను దురుసుగా ప్రవర్తించాను, అలా చేసి ఉంటే బాగుండేది కాదేమో అని అనిపించిందా, వెంటనే అతనికి ఫోన్ చేయి, అయ్యా ఆ రోజున నీ మీద నేను దురుసుగా ప్రవర్తించాను, తప్పుగా ప్రవర్తించాను, అరే ఇప్పుడు ఆలోచిస్తే, కూల్గా ఆలోచిస్తే నా దురుసుతనము నాకు మంచిగా అనిపించట్లేదు అని ఒక చిన్న మాట చెప్పు. వాడు ఎంతో ఆనందిస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ శత్రువుకి, నీ విరోధికి నువ్వు పెద్ద పెద్ద తిట్లు తిట్టనవసరం లేదు. మంచి సలహా ఒకటి ఈ చాలు, వాడి నెత్తి మీద నువ్వు కుంపడి పెట్టినట్టే ఉంటుంది. నీ నోటి నుండి మంచి సలహా ఇవ్వు, అదే నీ శత్రువుకి నువ్వు కొట్టేటువంటి చెంపు దెబ్బ. అంతే తప్ప వాడిని కొట్టేద్దాం, తిట్టేద్దాం, వాడి మీద కక్ష సాధించేసుకుందాం అనేటువంటి భావన మనలో ఉంటే కనుక దాని వల్ల ఒరిగేది ఏముండదు. పగ పెరుగుతుంది, కక్ష పెరుగుతుంది, మన హృదయం కూడా బరువెక్కుతుంది. అలా కాకుండా నీ శత్రువుకు మంచి సలహా ఇవ్వు, ఖచ్చితంగా వాడిని నువ్వు చెంప మీద కొట్టినట్టే, అంతటి శిక్ష విధించినట్టే. కాబట్టి ప్రియ సహోదరుడా, ఈ ఒప్పుకోలున్నటువంటి ధన్యత, ఒప్పుకోలున్నటువంటి భాగ్యాన్ని నువ్వు ఒకసారి చూడు. దావీదు తన యొక్క పాపాన్ని ఒప్పుకున్నాడు, అందుకనే తన జీవితాన్ని మార్చుకోగలిగాడు, ప్రభు దగ్గర కనికరం పొందుకోగలిగాడు. ప్రియ సహోదరుడా, మరి మనకు కూడా అదే దేవుడు, కరుణించే దేవుడు, కనికర సంపన్నుడు. ఆయనకి మరి కరుణించడం లేదా క్షమించడం అనేది ఆయనకి పెట్టింది పేరు. కాబట్టి ఒప్పుకుందాం, దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఈ ఒప్పుకోలేనటువంటి గుణాన్ని అడుగడుగునే కలిగి ఉండండి. భార్య భర్తలు ఎవరు తప్పు చేసినా ఒప్పుకోండి. భర్త దగ్గర ఒప్పుకోండి, లేదా భార్య దగ్గర ఒప్పుకోండి. దేవుడు అండర్స్టాండింగ్, ఒక సమాధానకరమైనటువంటి వాతావరణాన్ని ఆ ఇంటిలో మీరు ఈ ఒప్పుకోలు ద్వారా కలగజేయండి. దేవుడు మరి చక్కటి ఆహ్లాదకరమైన పరిస్థితులను కల్పిస్తాడు. ఒకవేళ సంఘంలో ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగింది, ఒప్పుకోండి. ఆ ఒప్పుకోలు ద్వారా అక్కడితో ఆ సమస్య మరి అయిపోతుంది. ఆ సమాధానకరమైన వాతావరణం ఏర్పరచబడుతుంది, మనసు తేలికవుతుంది, జీవితం తేలికవుతుంది, ఆలోచనలు చక్కగా ఉంటాయి. దేవుడు ఆరోగ్యదాయకమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. మరి ఒక తీర్మానం చేసుకుందాం, ప్రభా నేను ఒప్పుకోల్లో ఉంటానని ఒక తీర్మానం చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవా, మాకు ఇచ్చినటువంటి ఈ మాటను బట్టి మీకు వందనాలు. ఇది మొదలుకొని నేను ఒప్పుకునేవాడిగా, ఒప్పుకోలు స్వభావాన్ని కలిగి ఉండేవాడిగా అయా నా జీవితాన్ని నిర్మించుకుంటాను. నాకు సహాయం దయచేయండి. ఎటువంటి నాయనా మరి తప్పు చేసినా, పాపము చేసినా, అతిక్రమించినా అయా నేను వెంటనే దాన్ని రియలైజ్ అయ్యి, ఇదిగో ప్రభా ఒప్పుకుంటాను నాయన, నాకు సహాయం దయచేయి అని ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో, ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వారి జీవితాల్లో ఇప్పుడే నేను గొప్ప కార్యాలు జరిగించండి. ఒప్పుకోలు ద్వారా కలిగేటువంటి ధన్యత, ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. సమాధానకరమైనటువంటి ఆరోగ్యదాయకమైనటువంటి జీవితాలని, కుటుంబాలను వారికి కలిగొచ్చేయండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోనమని యేసువారి నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.